హాయ్ లీడర్స్, మన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం విలేజ్లో ఉన్నాం. మై నేమ్ ఈజ్ జే పృథ్వీరాజ్. ఐఎమ్ ఫార్మింగ్ అగ్రికల్చర్, హార్టికల్చర్. సో మేము ఈ విధంగా స్టేకింగ్ పద్ధతిలో టమాటాని ఇట్లా స్టేకింగ్ పద్ధతిలో పట్టిస్తుంటాం. చూడండి, మేము పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడే, వెస్టేజ్లో ఉన్న ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడే ఈ టమాటాలు కాపిస్తున్నాం. మొదటి దశ ఇప్పుడే కాపుకు వస్తున్నది టమాటా అనేది. ఈ విధంగా ఈ దారాలతో స్టేకింగ్ పద్ధతులు ఇట్లా కట్టడం వల్ల ఏమవుతుందంటే టమాటా అనేది నేలకు తగలకుండా, ఆ పేపర్కు తగలకుండా, వేడి కాకుండా గుండ్రగా రౌండ్ షేప్ వచ్చేస్తుంది, షైనింగ్ వస్తుంటుంది. అలాగే ఇంకొకటి గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కాయ అనేది లావుగా ఊరడం జరుగుతుంది. ఈ స్టేకింగ్ కట్టడం వల్ల మళ్ళీ ఈ చేను అనేది ఏపుగా పెరుగుతుంది పైకి గుంజి కట్టడం వల్ల. ఈ పద్ధతి ద్వారా ఇన్ని లాభాలు ఉంటాయి అన్నమాట ఫార్మర్స్కి. ఇప్పుడే మొదటి దశ, ఇప్పుడే పిందె పడుతుంది టమాటా మొత్తం. సాహో టమాటా సీడ్ వచ్చేసి సాహో. చిక్కుడు కూడా ఇప్పుడే పింద పడుతుంది మొత్తం. ఈ చిక్కుడు ఇది బీర, ఆల్రెడీ బీర 3 కటింగ్లు అయిపోయింది. ఇది 4వ కటింగ్ పిందె. ఇది మొత్తం బీర. బోజలో వేరుశనగ బంతి వేసినాం. ఇది కాకర, ఈ వరుస మొత్తం కాకర. ఈ బోజకు మాత్రం వేరుశనగ బంతి. ఇక్కడేమో దోస కూడా పిందెలు పడుతుంది ఇప్పుడే. చూడండి, దోస ఇప్పుడే పిందెలు పడుతుంది. ఇదంతా ఈ లైన్ మొత్తం దోస. ఇక్కడ ఇటు చివరనకు సొరకాయ వేసినాం. ఎందుకంటే సొరకాయ అనేది ఇటు ముందుకు పాకుతూ ఉంటుంది కాబట్టి, ఇటు గ్యాప్ ఉన్నది కాబట్టి ఇటు కడకు సొరకాయ వేసినాం. సొరకాయ కూడా చాలా పిందెలు పడుతున్నది. చూడండి, ఆల్రెడీ కాసినాయి. అవతల లైన్ ఏమో బెండ. సొరకాయ చూడండి, పిందెలు చాలా పిందెలు పడుతున్నాయి. ఈ విధంగా సోరంతా పిందెలు పడింది. బెండ కూడా, బెండకాయ కాస్తున్నది ఇక్కడ. ఇప్పుడు అన్ని కాయలు కాస్తున్నాయి, ఇక కోయడమే ఉన్నది. ఈ విధంగా మా తోట